కుక్కల మూడు ఎట్లుంటుందో తెలియదు, అవి ఎప్పుడు కరుస్తాయో చెప్పలేం. సుప్రీంకోర్టు. అందరూ కుక్కల గురించి ఆలోచిస్తున్నారు, కోళ్ళు మేకల గురించి ఎందుకు మాట్లాడరు? వాటి ప్రాణాలు కావా? కుక్క కాటుతో జనాలు చనిపోతున్నారు. స్ట్రీట్ డాగ్స్ నుంచి ప్రభుత్వాలే రక్షణ కల్పించాలి. కుక్కలతో యాక్సిడెంట్లు అవుతున్నాయి. కొందరు జడ్జీలు కూడా ప్రమాదాల బారిన పడ్డారని వ్యాఖ్య. వీధి కుక్కల అంశంలో దాఖలైన పిటిషన్లపై విచారణ. మరి కోళ్ళు మేకలు కరవై కదా, సుప్రీంకోర్టు చూడు ఎట్లా అడుగుతుందో. కుక్కల మూడు ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు, సరే కరెక్టే. మరి అవి ఎప్పుడు కరుస్తాయో చెప్పలేం, కరెక్టే. అందరు కుక్కల గురించి ఆలోచిస్తున్నారు కానీ కోళ్ళు మేకల గురించి ఆలోచిస్తారంటే కోసుకొని తింటారు వాటిని. అవి కరిచేటివి అయితేనేమో నిజంగా వాటితోటి మాకు భయం అవుతుంది, వాటి నుండి మాకు ప్రమాదం ఏర్పడుతుందని అడిగేటోళ్ళు. కోళ్ళు మేకలు కరవే కదా, కాబట్టి వాటిని కోసుకొని తింటాం. కుక్కలు కరుతాయి కాబట్టి భయం. నిజంగానే టూ వీలర్ మీద పోతా అంటే కుక్కలు ఎంబడి బయట ఉరికొస్తాయి. వీడు పుసుకున్న స్పీడ్లు ఉన్నాయనుకో, ఆ కుక్క ఉరికొచ్చేదానికి వీడు హ్యాండిల్ ఇడిచిపెట్టే ప్రమాదం ఏర్పడుతుంది. ఆ కింద పడితే కాలో రెక్కో ఇరుగా పెద్ద ప్రమాదం. కాబట్టి కుక్కలతో పాటు కోతులు కూడా ప్రతి గ్రామంలో భయంకరంగా అయిపోయినాయి. ఇండ్లల్లో మహిళలకైతే టార్చర్ అయిపోయింది. ముసలోళ్ళు ఉంటే అయితే భయం. ఇక ఇంట్లో కురుకొచ్చి ఏ నిమిషం కోతులు ఇండ్లల మీద పడి దాడి చేసి ఎవరు ప్రాణం కోల్పోతారో కూడా తెలియని పరిస్థితికి వచ్చింది. కుక్కలే కాదు, కోతులు కూడా భయంకరంగా తయారైనాయి వాడల. ఇక ఇప్పుడు కోతుల బాధ భరించలేక ఏం చేస్తానంటే కొంతమంది ఒక ఊర్లో ఉన్న కోతులను బట్టి ఇంకో ఊర్లో ఇడిచిపెడతాను. ఇక ఈ తెలివి కూడా వచ్చింది మన వాళ్ళకు. వాటి నివారణ కూడా కొంచెం చేయండి. కుక్క కాటుతో జనాలు చనిపోతున్నారు, మరి నిజమే అది. కుక్కలు డేంజర్గా ఉన్నాయి వీధి కుక్కలు, కాబట్టి వాటి మీద శ్రద్ధ వహించాలి, వాటిని నివారించాలి. ఎందుకంటే చిన్నపిల్లలను అనేక చోట్ల కరిచి చంపేసినాయి, పసి పిల్లలను కూడా చంపేసినాయి. కాబట్టి కుక్కలు అనేది ప్రమాదకరమే. వాటి మీద ఖచ్చితంగా సీరియస్ చర్యలు తీసుకోవాలి. వీధి కుక్కల మీద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోతుల మీద కూడా వేస్తారు, ఇక రేపో మాపో కోతుల మీద కూడా వేస్తారు. ఎందుకంటే కోతుల నివారణ ఇప్పుడు చాలా డేంజర్గా ఉన్నది. మరి కోతులు నివారించకపోతే అది ప్రమాదం.